లావణి కమిటీ అన్ని లేకుండే. కొత్త చట్టం వచ్చిన తర్వాత భూభారతిలో లావణి పట్ట ఇయ్యేకి ఆస్కారం ఉంది. ఒక క్లాస్ పెట్టారు. అది వచ్చిన తర్వాత అందరికీ కూడా ఎవరు కబ్జాలు ఉన్నారు వాళ్ళకి చూసి అట్లీస్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా లావణి పట్ట ఇయ్యేకి ఆస్కారం ఉంది. మనం ఇస్తాము. పార్టీ నాయకత్వం వహిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే కట్టుకుంటా అంటే వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా మొదటి విడతలో అతిపేద బీద ప్రజలున్న మన గ్రామంలో వాళ్ళకు అలవాటు చేయాలి. ఇంకో 3 విడతలు వస్తాయి. మీకు ఎన్ని ఇల్లు కావాలంటే 3 విడతల్లో అన్ని ఇల్లు ఇస్తాం. ఎందుకంటే తొందరపడి అందరూ అతి త్వరలో కట్టుకోవాలని ముందే బేస్మెంట్లు కట్టుకోకండి. అధికారులు వచ్చి ముగ్గు వేసి ఫోటో తీసిన తర్వాత మీరు ఇల్లు మొదలు పెట్టండి. ఎందుకంటే మళ్ళీ ముందు కట్టుకున్న తర్వాత ఏమైనా అడ్డంకులు వస్తే మళ్ళీ మీరు నా దగ్గరికి రావాల్సి వస్తే మళ్ళీ మంత్రి గారి దగ్గరికి రావాల్సి వస్తారు. కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం ఎవరు కూడా తొందరపడకుండా ప్రతి ఒక్కరు కట్టుకుంటా అంటే కానీ వాళ్ళు ముందుగా పేద ప్రజలు ఉండాలా, గుడిసెలు ఉండాలా, లేకపోతే మట్టిలో ఉన్న వాళ్ళకే మొదటి ప్రయారిటీగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ గ్రామస్తులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే కట్టుకుంటారని మీ అందరికీ సూచనిస్తున్నాను. అదే ఇంకొక సమస్య సార్, అయితే మా గ్రామం పెద్ద విలేజ్ కాబట్టి పింఛన్ల కోసం, రేషన్ కార్డుల కోసం, మంచినీటి కోసం చాలా మంది ఇక్కడ వచ్చిండ్రు. అదే విధంగా